హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మరో అద్భుతమైన ప్రాపర్టీని తీసుకొని మీ ముందుకు వచ్చానండి. ప్రాపర్టీ ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇది తుర్కెంజాల్లో అయితే ప్రాపర్టీ ఉంది. నాగార్జున కాలనీలో ప్రాపర్టీ ఉందండి. ప్లస్ ఇదేంటంటే మన్నెగూడ సబ్స్టెన్షన్ రోడ్లో అయితే ఉందండి. ఆ రోడ్డు కనిపిస్తుంది కానీ మీకు సబ్స్టెన్షన్ రోడ్, ఆ బైక్స్ ఏవైతే వెళ్తున్నాయో, కార్లు వెళ్తున్నాయో దాన్ని సబ్స్టెన్షన్ లేన్ అంటారు అనమాట. ఆ లేన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. రోడ్ నుంచి జస్ట్ 5th బిట్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్ అండి. అక్కడ బస్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇది సాగర్ హైవేకి చాలా దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను, చూస్తూ మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఎలివేషన్ దగ్గర నుంచి మనం డీటెయిల్స్ అన్నీ చెప్దామండి. ప్రాపర్టీ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ఎలివేషన్ అండి. లాస్ట్ కొన్ని టచ్అప్లు ఉన్నాయి, ఇప్పుడు అవే వర్క్ అయిపోతున్నాయి అన్నమాట. ఇది నాగార్జున కాలనీలో ఉంది, తుర్కెంజాల్ అండి. 133 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు 25x48 డైమెన్షన్స్ అన్నమాట. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. నాగార్జున కాలనీలో అయితే ఉందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. ఇది ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అన్నమాట. లోపలికి వెళ్ళడానికి గేట్ అయితే ఏదైతే ఉందో 9 feet గేట్ తీసుకున్నారు. కింద మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్ అయితే తీసుకున్నారండి. పక్కకు ప్లాంట్స్ కూడా వాళ్ళే పెట్టేశారు. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. జస్ట్ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటగానే మనకి ఏంటంటే పార్కింగ్ అయితే తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఇదంతా పార్కింగ్ అన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది. ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. దీనికి బోర్ వాటర్, అదేవిధంగా మనకు మున్సిపల్ వాటర్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చూస్తాము, స్టార్టింగే మనకు కనిపించేస్తుంది బోర్ అనేది. ఇక్కడ సంప్ కూడా మనకు ఉందండి. కింద వచ్చేసి మనకు కంప్లీట్ ఇదంతా చూస్తున్నారు కదా, మంచిగా పార్కింగ్ అయితే చాలా బాగుంది. కింద వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఒకసారి మనం ఏం చేద్దామంటే పైకి వెళ్ళి ఓనర్ కోసం చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసిన ఆ ప్రాపర్టీ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట. ఇక్కడ మన స్టెప్స్ ఎక్కే ముందు ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఈ స్టెప్స్ అనేది గ్రానైట్తో తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్తో తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి. మంచిగా ఉంది ప్రాపర్టీ, మంచి లొకేషన్ అన్నమాట. రోడ్డు నుంచి యాక్సెబుల్ అన్నట్టు, అంటే వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. అన్నిటికీ యాక్సెస్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. బాల్కనీ చూస్తే చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా అయితే ఉండడం జరిగింది. కింద మొత్తం మనకు గ్రానైట్ తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్ తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి మనకు టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారు. స్టీల్ అయితే గ్రిల్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి. కాలనీ అయితే చాలా బాగుంది. కాలనీ ముందు మనకు అయితే ఇది రోడ్ అయితే ఉందో చూస్తున్నారు కదా. ఈ రోడ్డు మనకు 30 feet రోడ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మంచి ఏరియాలో అయితే ఉంది. ఒకసారి ఇక మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం అయితే చూడండి. ఇది వచ్చేసి సింహద్వారం అన్నమాట. చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ మనకు ఎంజాల్లో ఉందండి, నాగార్జున కాలనీ. దీని ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి. సింహద్వారం ఏదైతే వుడ్ తీసుకున్నారో ఇది ఇండియన్ టేక్ అని చెప్పారు. మనకు మంచిగా గ్రిల్స్ కూడా, ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకున్నారు పక్కకు. జస్ట్ ఫైనల్ టచ్లో ఉందండి. ప్రాపర్టీ చాలా బాగుంది. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే హాల్ అన్నమాట. హాల్లో మనకు చూస్తున్నాం కదా, ఇది ఫస్ట్ సిట్టింగ్ ఏరియా కోసం ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ విండోస్ చూసుకుంటే 2x4 విండోస్ అయితే తీసుకున్నారన్నమాట, యూపీవీసీ విండోస్. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూడండి, డోర్స్ మనకు వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు 2.5 feet గల్లీ కూడా ఉందండి. లాస్ట్కు మంచి నీట్గా అయితే టైల్స్ పెట్టి మంచి కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా. తర్వాత ఇది మెయిన్ హాల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం టీవీలా పెట్టుకోవచ్చు, టీవీ యూనిట్ అయితే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు, టీవీ పెట్టుకొని. అదేవిధంగా ఇక్కడ డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. డైనింగ్ లా యూజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకు మంచిగా ఏంటంటే 4x4 యూపీవీసీ విండో అయితే ఇచ్చినారు. చల్లని గాలి వస్తుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఏరియా మాత్రం పొల్యూషన్ దూరంగా ఉందండి. చాలా మంచిగా ఉంది. వెంటిలేషన్ కూడా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్లాట్ఫామ్ అయితే గ్రానైట్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ కూడా చూడండి, చాలా నీట్గా ప్రొఫెషనల్గా చాలా మంచిగా ఉన్నాయండి. టైల్స్ కూడా మంచి విండో. ప్లస్ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి బ్యాక్ ఇది ఏంటంటే మనకు వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్స్ కానీ, అదేవిధంగా ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. బ్యాక్ సైడ్ కూడా చూస్తే మీకు కాలనీ కనిపిస్తుంది కదా, అన్నీ ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయండి. ఇక్కడ అందరూ వచ్చేసి ఉంటున్నారు అన్నమాట.
మనకు మన్నే కూడా సబ్స్టేషన్ లేనన్నమాట. ఇది చాలా మంచిగా డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో మీరు కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా చాలా మంచిగా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చినారు. పైన ఫాల్ సీలింగ్, విండో, లైట్, అదేవిధంగా ఈ డోర్ చూస్తే చూడండి ఒకసారి, మీరే చూడండి ఎంత బాగుంది. చూస్తున్నారు కదా, డోర్ కూడా మంచి వీటి బెల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే పెట్టడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చినారండి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. లెఫ్ట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్ ఉందండి. ఈజీగా 13x13 అంత సైజ్ అయితే ఉంటుంది. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. మంచిగా పైన నీట్ ఫాల్ సీలింగ్ వైట్ అండ్ వైట్ లాగా తీసుకున్నారు అనమాట. ఇక్కడ 4x4 విండో అయితే మంచిగా తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కదా, ఇది కూడా చాలా స్పేషియస్ ఉందండి. మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, ఒక రూమ్ లాగానే చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. దీంట్లో విండో ప్లస్ మనకు గ్రీజర్ పాయింట్స్, ట్యాప్స్ కానీ షవర్ కానీ ఆ పాయింట్స్ ఇవ్వడానికి ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ప్రాపర్టీ. ఈవెన్ డోర్స్ చూడండి, మనకు అన్నిటికీ ఇలాంటి డోర్స్ అయితే యూజ్ చేసినారండి లోపల. మంచిగా ఉంది. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా బాగుందండి. 11x11 సైజ్లో మంచిగా తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. ప్లస్ పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి కూడా మనకు 4x4 విండో అయితే తీసుకున్నారు. చూస్తున్నారు 4x4 విండో అండి. నెక్స్ట్ దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ కోసం కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా స్పేషియస్గా చాలా మంచిగా ఉందండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు మన్నే కూడా సబ్స్టేషన్ లేదండి. నాగార్జున కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ 133 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా అందంగా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. దీని డైమెన్షన్స్ మనకు 25x48 అన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 33 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఒకసారి మనం టెర్రస్ మీద కూడా వెళ్దాము. ఈ ప్రాపర్టీ మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 2300 SFT అన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి పైనుంచి కూడా మీకు టెర్రస్ గురించి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రైస్ అయితే రివీల్ చేస్తారండి. పైకి వెళ్ళడానికి కూడా మంచిగా స్టెప్స్, విండో, అదేవిధంగా స్టీల్ గ్రిల్స్ అయితే తీసుకున్నారు. పైన మనకు రెయిన్ పడకుండా ట్యాప్స్ మీద హెడ్ రూమ్ కూడా వేయడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది. మనం ఇప్పుడైతే పైకి అయితే రావడం జరిగిందండి. పైన చూస్తున్నాం కదా, చాలా మంచిగా ఉందండి. కింద మొత్తం ఫ్లోరింగ్ కూడా ఆల్రెడీ చేపించేసి ఉంది. మంచిగా ఉంది, చాలా బాగుంది. ప్లస్ మనకేంటంటే వాటర్ కోసం ట్యాంకర్ కూడా కట్టించి పెట్టారనమాట. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ 2 ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ట్యాంకర్ అయితే ఉందండి. చుట్టూ కాలనీ కూడా ఒకసారి మీకు చూడండి, కాలనీ కూడా చాలా మంచిగా ఉంది. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు అన్నీ చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ ప్రైస్ ఓనర్ 1 crore 10 lakhs అయితే చెబుతున్నారు. ఇది నెగోషియబుల్ అన్నమాట. ఈ ఏరియాలో 45,000 to 50,000 అయితే పర్ యార్డ్ నడుస్తుందని చెప్పేసి ఓనర్ చెప్పినారండి. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్, అక్కడ వరకు బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది వచ్చేసి తుర్కెంజాలో అయితే ప్రాపర్టీ ఉందండి. G+1 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్. అది వచ్చేసి మనకు ఈజీగా 8,000 రెంట్స్ అయితే వస్తాయంట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓనర్ ఉండడానికి 2 BHK అయితే కట్టినారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టా కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.